ధర్మపురి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి వరించింది. దీంతో కేడర్ జోష్లో ఉందనే లోపుగానే జగిత్యాల పట్టణంలో ఇప్పుడు ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే వర్గీయులు పోటాపోటీ ఫ్లెక్సీలతో తామే ఒరిజినల్ కాంగ్రెస్ అని కొటేషన్స్ రాయించారు. మరి జిల్లా అధ్యక్షునిగా విప్గా ఇప్పుడు మంత్రిగా పదవి చేపట్టిన అడ్లూరికి కొత్త తలనొప్పులు రానున్నాయి. మరి ఇందుకు గల కారణాలు ఏంటి? నియోజకవర్గ కాంగ్రెస్లో తాజా ఫ్లెక్సీ వార్ పరిస్థితి ఏంటి? వాజ్ స్టోరీ. జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి చెందిన లీడర్లు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. టీపీసీసీ ప్రచార కమిటీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పేరుతో జగిత్యాలలోని ప్రధాన కూడళ్లలో ఒరిజినల్ కాంగ్రెస్ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తామే అని, వలస లీడర్లం కాదని అర్థం వచ్చేలా పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను టార్గెట్ చేస్తూ కట్టిన ఫ్లెక్సీలు కాంగ్రెస్లో మరింత హీట్ పెంచాయి. వాస్తవానికి జగిత్యాల నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా సంజయ్ కుమార్ గెలిచారు. అనంతరం కాంగ్రెస్లో చేరారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు గ్రూపులుగా మారింది. అయితే 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉండి సంజయ్ చేతిలో ఓడిన తాజా మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు జీవన్ రెడ్డికి మధ్య ప్రత్యక్ష యుద్ధం గత కొన్ని నెలలుగా జరుగుతోంది. ఇక అప్పటి నుండి కొందరు లీడర్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వెంట నడుస్తుండగా మరికొందరు మాజీ మంత్రి జీవన్ రెడ్డి వెంట ఉన్నారు. సంజయ్ చేరికను మొదటి నుంచి జీవన్ రెడ్డి విభేదిస్తూ రావడంతో ఈ ఇద్దరి లీడర్ల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. దీంతో ఈ ఇద్దరు లీడర్ల అనుచరులు సైతం మేమంటే మేమే అసలైన కాంగ్రెస్ నాయకులమంటూ వాదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రి పదవి రావడం, అదే రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దీంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ జగిత్యాలలో కాంగ్రెస్ లీడర్లు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్గీయులు ఫ్లెక్సీల్లో తామే ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లమంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో సంజయ్ వర్గీయులు కేవలం శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇద్దరు నేతల మధ్య, అనుచరుల మధ్య ఆధిపత్య పోరు కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇద్దరు నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. అయితే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అనుచరులు ఒరిజినల్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలో ఉన్న వర్గపోరును మరోసారి బహిర్గతం చేశాయి. మరోవైపు జగిత్యాల మున్సిపాలిటీలో వార్డులు పునర్విభజిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఇందుకు మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ జగిత్యాల మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. కాంగ్రెస్ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లిన జీవన్ రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. కాగా 3000 మంది ఒకే చోట నివాసం ఉండే ప్రాంతాన్ని 2 వార్డుల్లోనే ఎలా కలుపుతారని ప్రశ్నించారు. భార్యాభర్తలు కలిస్తే 6000 వరకు ఉంటారని, ఇది విరుద్ధమని వ్యాఖ్యానించారు. జీవన్ రెడ్డి ప్రభుత్వ గెజిట్ను వ్యతిరేకించడం సైతం జిల్లాలో కలకలం రేపుతోంది. ఈ క్రమంలో వార్డుల విభజనపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పట్టుబట్టి రాజపత్రం విడుదల చేయించడం గమనార్హం. దీంతో ఇద్దరి మధ్య సైలెంట్ వార్ మరోసారి తెర మీదకొచ్చింది. ఇదిలా ఉంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు మంత్రిగా మరింత బాధ్యత పెరగ్గా అడకత్తెరలో పోకచెక్కల ఆయన పరిస్థితి తయారైంది. ఇప్పటికే విప్గా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఇద్దరి మధ్య ఇంటర్నల్ వార్తో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే అడ్లూరికి మంత్రి హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు కీలకంగా వ్యవహరించబోతున్నారు. అయితే జీవన్ రెడ్డిని గురువుగా భావించే అడ్లూరి ఇప్పుడు ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తారా? పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే చందంగా జీవన్ రెడ్డి, సంజయ్ మధ్య వార్ కొనసాగుతుండగా ఇద్దరినీ సముదాయించి సమన్యాయం చేస్తారా అన్న చర్చ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. గత 16 నెలలుగా ఇద్దరి మధ్య కోల్డ్ వార్తో నియోజకవర్గ నామినేటెడ్ పోస్టులు ఎవరికి దక్కనున్నాయి? వీళ్ల మధ్య యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుంది? జగిత్యాల కాంగ్రెస్లో ఉన్న వర్గపోరుకు మంత్రి అడ్లూరి ఏ విధంగా చెక్ పెడతారో చూడాల్సి ఉంది.